నా పేరు లక్ష్మీ ప్రసన్న. మాది ఇవన్నీ. నేను 2013 అట్లా వచ్చాను మేడం. కాకపోతే మెడిటేషన్ ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా చేస్తా ఉండేదాన్ని అంతే. ఎక్కువ చేసేదాన్ని కాదు. పిరమిడ్ మటుకి అప్పుడే ఆ రోజుల్లోనే బోధన సార్ వచ్చినప్పుడు తీసుకోవాలి, ఏదన్నా చూడగానే తీసుకోవాలి, కొనుక్కోవాలి, ఇంట్లో ఉంచుకోవాలి, మంచిది కదా అని అనుకుని కొనుక్కుని పెట్టుకున్నా. అందరూ నవ్వేవారు అనమాట, పిరమిడ్ పెట్టుకున్నావా, పిరమిడ్ అట్లా ఇట్లా అనేవారు అనమాట. ఇంకా దాంతో కొంచెం నేను ఎలా మెడిటేషన్ చాలా దూరంగానే ఉండేదాన్ని. కాకపోతే పిరమిడ్ ఒక చోటగా ఎవరికి కనపడకుండా పెట్టుకునేదాన్ని. దానివల్ల ఒకసారి మటుకి మాకు మంచి జరిగింది. 2019 అట్లా. ఆ, అప్పుడు కొంచెం కారు ఇదవుతుందో అప్పుడు ఎలా తప్పించేయడం మరి పిరమిడ్ మా ఇంట్లో ఉండబట్టో మరి ఏదో తెలియదు, మాస్టర్స్ దయ వల్ల ఆ రోజు మాకు ఏమీ జరగకుండా కారు శుభ్రం ఇదైనా మంచిగా బాగా అనిపించింది మేడం. బయటపడ్డాం అందరం, నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాం అందులో. హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పుడు తర్వాత కరోనా వచ్చింది, ఆ టైంలో బాగా కనెక్ట్ అయ్యాను. అయితే కాకపోతే మేము క్లాసులు అయ్యి పెట్టేవారు పాపం. అయితే అప్పుడు నాన్ వెజ్ తినలేకపోయేదాన్ని, తినేది అనమాట. ఎందుకు తింటున్నానో నాకు తెలిసేది కాదు. అయితే లాస్ట్ కి మనసులో అనుకునేదాన్ని, ఎందుకు వెజిటేరియన్ తింటానని ఫంక్షన్కి వెళ్ళినా నాన్ వెజ్ సైడ్కి ఎందుకు వెళ్తున్నానో తెలిసేది కాదు. అట్లా అనుకునగా ఐ- ఐక్యం గ్రూప్ సప్తర్షి మండల్ గ్రూప్ లోకి లింక్ పెట్టారు మేడం. పెడితే ఆ రోజు వెంకటేశ్వర సార్ సిసారా మాస్టర్ క్లాసెస్ వచ్చినాయి. ఆ క్లాస్ కోసం మెయిన్ అందులోకి వచ్చాను. వస్తే ఇలాగ బాబాజీ అథెంటిక్ లైట్ సెంటర్ గ్రూప్ ఇట్లా ఉందని చెప్పి పెట్టడంతో అందులో జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అయ్యి 3 AM క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని. అందులో అటెండ్ అయితే స్టార్ట్ అవుతుంటే నేను 3 AM అలా అలారం పెట్టుకునేదాన్ని. కాకపోతే బాబాజీ 1 పావుతక్కువ 2ంటికి అట్లా లేపేసేవారు ముందే, 1:30కి అట్లా. నేను బాబాజీ ప్లీజ్ 1 అవర్ పడుకుంటాను ప్లీజ్ అంటే కరెక్ట్గా మళ్ళీ 1 అవర్ లేపేసేవారు. లేచి మెడిటేషన్లో అటు చేసి ఇటు చేసి కూర్చునేదాన్ని. అట్లా అలా కొంచెం జరిగేసరికి దసరా వచ్చింది. దసరా టైంలో ఏదో కొంచెం మాటలు ఏదో తడబడింది. మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఏంటి ఎట్లా మాట్లాడాను అని కొంచెం మనసుకి ఏదో లాగినట్టు అనిపించి బాధ ఏడ్చేస్తా ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలియలేదు. అప్పుడు అదే రోజు తెల్లవారుజామున నాన్ వెజ్ గురించి వచ్చింది కొంచెం. అప్పుడు అనుకున్నాను, నేను తిన్న బాబాజీ ఈరోజు ఎప్పుడు బలవంతంగా మానేసేదాన్ని నాన్ వెజ్ని. ఇప్పుడైతే మటుకి ప్రేమతో మానేశాను. ప్రేమతో మానేసడం గురించో ఏమో మేడం. అయితే ఇప్పుడు నాన్ వెజ్ తినాలి అన్న ఆలోచన కూడా ఉండట్లేదు. వండుతున్నా పిల్లలకి ఎప్పుడైనా పంపినా కానీ ఇట్లా తినాలి, ఫంక్షన్కి వెళ్ళినా మనం వెజ్ తింటాం కదా, ఏమైంది నాన్ వెజ్ అట్లా అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా చాలా చాలా సునీత మ్యామ్కి, స్వాతి మ్యామ్కి, లక్ష్మీ మ్యామ్కి కూడా అందరికి చాలా చాలా థ్యాంక్